ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటీస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటీస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటీస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. డయాబెటీస్ అంటే మధువ్యాధి ఏదైతే మనం ఈ మధ్యకాలంలో బాగా కామన్ చూస్తున్నాం పేషెంట్స్లో, ఇది ఒక లైఫ్ స్టైల్ డిసార్డర్గా మారిపోయింది. మన సిడెంటరీ లైఫ్ స్టైల్ లేదంటే హై క్యాలరీ డయట్ ఏదైతే మనం వాడుతున్నామో దీనివల్ల డయాబెటీస్, ఇంకొకటి స్ట్రెస్తోని కూడా డయాబెటీస్ చాలా కామన్గా చూస్తున్నాం. డయాబెటీస్తో కంటికి వచ్చే కాంప్లికేషన్ అనేటివి చాలా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన కంటి నరాలు అంటే కంటి రెటినా ఏదైతే ఉంటుందో దీన్ని బాగా డ్యామేజ్ చేస్తుంటుంది. డయాబెటీసే కానీ హైపర్ టెన్షన్ కూడా. డయాబెటీస్తో మాట్లాడుకుంటే ఈ కంటి నరాలు అనేటివి చాలా డెలికేట్ ఉంటాయి అన్నమాట. కంటి రెటినల్ ఏదైతే వెజిల్స్ ఉంటాయో, సో చాలా ఈజీగా డయాబెటిక్ పేషెంట్స్లో ఇవి డ్యామేజ్ అయ్యి బ్రేక్ అయిపోయి లేదా బ్లాక్ అయిపోయి లీకేజ్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. ఈ లీకేజ్ మనం ఇలానే వదిలేస్తే ట్రీట్మెంట్ చేయకుండా ఈ లీకేజ్ పోయి కంటి నరాల్లో వాపు రావడము, లేదంటే బ్లడ్ క్లాట్స్ కావడం, లేకపోతే ఒక ఫ్రాంక్గా బ్లీడింగ్ కావడం కూడా ఒక ప్రమాదం. సో దీని పైగా క్యాటరాక్ట్ ఫార్మేషన్ అనేది, అంటే శుక్లాలు పొరలు ఏదైతే అంటామో, ఇది క్యాటరాక్ట్ ఫార్మేషన్ డయాబెటిక్ పేషెంట్స్ లో నార్మల్ వ్యక్తి కన్నా కొంచెం త్వరగా చూస్తుంటాము. దీని పైగా గ్లాకోమా, చాలా సీరియస్ కాంప్లికేషన్ అనేది కళ్ళల్లో వచ్చేది డయాబెటీస్ వల్ల. గ్లాకోమా లేదంటే డయాబెటిక్ రెటినోపతి. గ్లాకోమాలో ఇన్ కేస్ ఇది మనం త్వరగా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే గ్లాకోమా వల్ల విజన్ అనేది ఇర్రివర్సిబుల్ గా డ్యామేజ్ అయిపోతుంది. దీని తర్వాత మనం దీన్ని రెక్టిఫై కూడా చేయడం చాలా అంటే చాలా కష్టం. సో మీకు డయాబెటీస్ లేదా మధువ్యాధి ఉన్నదంటే ఖచ్చితంగా ఎవ్రీ 6 months ఒకసారి మీ ఐ డాక్టర్ని కలిసి థరోగా ఐ చెకప్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా మటుకు మనం చేసే తప్పు ఏంటంటే ఆప్టికల్స్ షాప్కి వెళ్ళి పవర్ వచ్చిందా లేదా అని అద్దాలు మార్చుకోవడమే చేస్తుంటాం, కానీ ఒక ఐ చెకప్ అనేది చేయించుకోం. సో ఖచ్చితంగా ఐ డాక్టర్ని కలిసి థరోగా మీ కంటి నరాలు లేదా క్యాటరాక్ట్ లేదా గ్లాకోమా అనేది ఏదైనా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నదా లేదా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీని పైగా మీ షుగర్ కంట్రోల్ చేసుకుంటేనే మీకు ఈ డయాబెటీస్తో వచ్చే కంటి కాంప్లికేషన్స్ కూడా తక్కువగా ఉంటాయి లేదా రావు అనమాట. సో మీ షుగర్ కంట్రోల్, మెయిన్లీ HbA1c అనేది అయితే 3 months యావరేజ్ గ్లూకోజ్ ఉంటుందో ఇది ఎప్పుడు కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. డయాబెటీస్ అనేది మనకి ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉన్న వ్యాధి అన్నందుకు దీన్ని మనం ఎంత కంట్రోల్గా స్టార్టింగ్లోనే పెట్టుకుంటామో ముందుకు పోయినప్పుడు ఏజ్తోని కూడా ఏ కాంప్లికేషన్ లేకుండా మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు. సో డయాబెటీస్లో లేదా మధువ్యాధిలో ఈ రెటినోపతి అనేది బ్లీడింగ్ డిసార్డర్స్ స్టార్ట్ అయితే కంటి నరాల్లో బ్లీడింగ్ కావడం, కంటి నరాలు వాపెక్కిపోవడం ఇవన్నీ చూస్తుంటాం అన్నమాట. దీని ట్రీట్మెంట్ మేము ఎప్పుడు కూడా పేషెంట్స్కి చెప్పేది, ట్రీట్మెంట్ ఉంది కానీ డ్యామేజ్ ఏదైతే అవుతుందో దీన్ని మనం రివర్స్ చేయలేము. దాన్ని అక్కడనే ఆపి అరెస్ట్ చేయొచ్చు కానీ ఎప్పుడు కూడా డ్యామేజ్ని రివర్స్ చేయలేం. సో అందుకే ఈ డ్యామేజ్ అనేది కాకుండా మనం షుగర్ కంట్రోల్ పెట్టుకోవడము లేదా రెగ్యులర్గా చెకప్ చేసుకొని దీనికి అవసరం ఉన్న ట్రీట్మెంట్ తీసుకోవడము చాలా ఇంపార్టెంట్. సో ఇన్ కేసు మనము డయాబెటీస్ వల్ల ఏదైనా కంటి నరాల్లో దెబ్బతిన్నది అంటే డయాబెటిక్ రెటినోపతి అని అంటాం అనమాట. దీంట్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటాము లేదా ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి. నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి కొంచెం మైల్డ్ టు మోడరేట్ స్టేజ్లోనే చూస్తుంటాం. దీంట్లో కంటి నరాల్లో బ్లడ్ క్లాట్స్ కావడము, లేదంటే ఫ్యాట్ డిపాజిట్ లేదంటే కాల్షియం డిపాజిట్ అనేది కంటి నరాలు లీకేజ్ కావడంతో, కంటి నరాలు డయాబెటీస్ వల్ల బ్లాక్ కావడంతో మనము ఈ కాంప్లికేషన్స్ నాన్ ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతిలో చూస్తాం. అదే ఇంకొక సివియర్ స్టేజ్, మనం దీన్ని ఇలానే వదిలేసి నిశ్రద్ధ చేస్తే ఇదే కాంప్లికేషన్ మనకి ప్రొలిఫరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అని అవుతుంది. నా ప్రొలిఫరేటివ్ చాలా సీరియస్ కాంప్లికేషన్ అనమాట. దీంట్లో కంటి నరాలు అనేది వాపు స్టార్ట్ అవుతుంది అనమాట. స్వెల్లింగ్ స్టార్ట్ అయిపోయి చూపు అనేది చాలా డ్రాస్టిక్గా పడిపోతుంది. ఇలాంటి స్టేజ్లో యూజువల్గా లేజర్స్ లేదంటే కంటికి ఇంజెక్షన్స్ ఇవ్వడము, ఏదన్నా ఒక కెమికల్ ఏదైతే ఉంటుందో డ్రగ్ తాంది మనము కంటికి ఇంజెక్షన్స్ ఇవ్వడము, లేదంటే లేజర్ సెట్టింగ్స్ అంటాము, మనం పాన్ రెటినల్ ఫోటోకోయాగులేషన్ అని కూడా అంటాము. ఇవన్నిటితోని మనము లేజర్స్తోని ఇది కొంచెం తగ్గించుకోనికి ట్రై చేస్తాం. దీనితోని కూడా మనము రిలీఫ్ రాలేదు అంటే నెక్స్ట్ రెటీనా కంటి నరాలకి డైరెక్ట్గా సర్జరీ చేయడం కూడా అవసరం పడుతుండొచ్చు.
ఉండొచ్చు. ఇవన్నీ కాకుండా మనకు జాగ్రత్తగా చూసుకోవాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డయాబెటీస్ లేదా మధువ్యాధి ఉన్న వాళ్ళు ఎవ్రీ 6 months లేదా రెగ్యులర్గా మీ ఐ చెకప్ చేయించుకోవడము, దానిపైగా షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడము, కంటికి సంబంధించిన టాబ్లెట్స్, కంటి నరాలకి సంబంధించిన ఏదైతే స్ట్రెంగ్త్ టాబ్లెట్స్ ఉంటాయో మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసింది లేదా డ్రాప్స్ ఖచ్చితంగా వాడుకోవాలి. దీన్ని ఎర్లీ స్టేజ్గా డిటెక్ట్ చేయడానికి కొన్ని టెస్ట్లు కూడా అవసరం పడుతుంటుంది. లేదా దీన్ని ఓసిటీ అంటాము, యాంజియోగ్రఫీ అంటాము, లేదంటే విజువల్ ఫీల్డ్స్ అని కూడా అంటాము. ఇలాంటి స్కాన్లు అవసరం పడితే మీ డాక్టర్ మీకు చెప్తారు, అవి కూడా ఖచ్చితంగా చేసుకోండి.